హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఇవాళ వీడియోలోని మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీని నేను చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారు. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో రఫ్గా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఎక్కువ వేగించనక్కర్లేదు. కొంచెం ట్రాన్స్‌పరెంట్ అయ్యేంత వరకు వేయించితే సరిపోతుంది. చూడండి, ఒక 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాకా అల్లంని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 15 దాకా వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు, అల్లము మంచిగా వేగేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 చిన్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు మంచిగా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే ఇలాగ మెత్తగా అయిపోతాయి. ఇందులోకి ఒక గుప్పెడంతా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే ఇది కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు వీటిలన్నిటిని చల్లార్చుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇందులోకి ముందుగా నేను ఇక్కడ 5 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకొని ఘాట్లు పెట్టుకున్నాను. వీటిల్ని ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటో పేస్ట్‌ని యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు. ఇలాగ ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే రెగ్యులర్ కారమైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ మంచి కలర్ వస్తుందని నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసేసుకొని ముప్పావు గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా కొంచెం ఘాట్లు పెట్టున్నాం కాబట్టి కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్‌ని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ అనేవి విరగకుండా చూసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-7 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే లో ఫ్లేమ్‌లో మనకి కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. నీట్‌గా గ్రేవీ కూడా మనకి బాగా థిక్‌గా బాగా వచ్చింది. చూసారు కదా! ఎంతో సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా! చూడండి, ఇలా కుక్ అయిపోతే రెడీ అయిపోయినట్టు. నచ్చింది కదా రెసిపీ మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.